ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ మిషన్ సండేలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఆరాధన ప్రారంభం చేసుకుందాం. అందరం నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 285వ కీర్తన, శ్రీ రాజులుచు యేసు క్రీస్తు వేంచేసెను, భారతిని జయించి ప్రజాళిన్ రోచును పడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. శ్రీరాజిల్లుచు యేసు క్రీస్తు వేంచేసెను, భారతిని జయించి ప్రజాళిన్ రోచును. ఆ రాజు శాశ్వతున్ सौराभ्यामौ नी प्रेम
వీరాతన్ యుద్ధమందు పోరాడి గెలువుము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగ యుగములు మహిమ కలుగుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ఉండి స్తుతి కీర్తనగా 93వ కీర్తన, దేవాత్మ జయో దీనదయాళు పావనాత్మ మము బ్రోచితహో పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుచుదాం. జయో దీనదయాళు పావనాత్మ మము బ్రోచితహో, నీవే గదా మా నిజ రక్షణకై జీవమీయధర చేరితహో. నీవే గదా మా నిజ రక్షణకై జీవమీయధర చేరితహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు, సవినయ భక్తికి సారమహో. పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో ఘన సాధువహో. మోదమలరమా ముక్తిని గూర్చిన సాధు పేద జన సోదరహో. దీనాత్ములలో దీనుడవై భవ దియదయారసధారలహో. దినదినమొసగిన దేవాత్మజయిం మానుయేలు వందనములహో. పూజ్యుడ పరిమిత ప్రేమ హరితుడ సంస్తవ పాత్రుడహో. నిరతము నిన్నే మరగలు తించెద నరజన గణముల నేసుడహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మ మము బ్రోచితహో. నీవే గదా మా నిజ రక్షణకై జీవమీయధర చేరితహో. నీవే గదా మా నిజ రక్షణకై జీవమీయధర చేరితహో. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట
మన పాపములు వినయంతో ఒప్పుకుందాము. అందరము కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయం ఆలోచన ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరాని చేసిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాపపీడితమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా తమ తప్పుదములు ఒప్పుకొనువాని కాయము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమును మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభును స్తుతించుడి. ప్రభు నామస్తుతించబడుగాక. ప్రార్థించుదాము. పెంతెకోస్తు తరువాత 9వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, మిషన్ ఆదివారము, అంశము ప్రేషితోద్యమము, దైవ ప్రేరిత కార్యోన్ముఖత. అందరికీ శుభవార్త. సువార్తలలోని దేవా, సర్వసృష్టిని, భూమిని, ఆకాశమును సువార్త ప్రకటించుటకు సృష్టించినావు కదా. మా హృదయంలో నిరంతరము నీ వాక్యమును ఫలింపజేసి బీదలకు న్యాయము తీర్చువారంగాను, ఆకలి కొరిన వారికి ఆహారం పెట్టువారంగాను, చెరలోనున్న వారిని విడిపించువారంగాను, గుడ్డివారి కనులు తెరుచువారంగాను, పరదేశులను సంరక్షించువారంగాను, విధవరాండ్రను గౌరవించువారంగాను మమ్మును నడిపించుము. సువార్తలోని మర్మములను ప్రకటించినప్పుడు సువార్తలలో ఉన్న క్రీస్తు సమాధానమును ప్రకటించువారముగా దేవుని పేరట పిలువబడి పరిశుద్ధాత్మ నింపుదలతో క్రీస్తుకు సాక్షులుగా సువార్త ప్రకటించుటకు ఆదేశించబడినందుకు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచూ పరిపాలించుచుండెడి నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనము కూర్చోనండిగా దేవుని యొక్క వాక్యము చదవగా విందాం. మొదటి పాఠము యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 6 వచనాల్ని చదవగా విందాం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వరకు గల దైవవాక్యం విందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. దప్పికొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కానిదొన కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి
నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ మట్టునకు చదవలసిన మొదటి పాఠము సరి. ఓ దేవా, మీకు వందనముల్ చెల్లించుచున్నాము. స్వార్థ పాఠము, పత్రిక పాఠము చదువుగా విందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43వ వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43వ వచనం వరకు. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయందంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ఈ మట్టుకు పత్రికల పాఠం సరి. ఓ దేవా, మీకు వందనముల్ చెల్లించుచున్నాము. అందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 17 నుంచి 25వ వచనం వరకు గల లేఖన భాగము చదవగా విందము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు
వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయనంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇంత మట్టుకు చదవలసిన స్వార్థ పాఠ్య భాగము సరియే. ఓ క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. అదేవిధంగా నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 471వ కీర్తన, ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక, పాడుకుంటూ వాక్య ధ్యాన నిమిత్తమై సిద్ధపడదాం. రక్షక ఒక్క ఆత్మనైన తేగ సిగ్గుపడిపోదునా, ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో తగునా, ఆత్మయందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారా నాడు చింతతోడ నిల్తురు, ఒక ఆత్మనైన నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబుయైనదే, అయిన ఫలితం చూడ కష్టపడనైతినే, ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, కాలమెల్ల గడిచిపోయి మోసపోతినేనయ్యో, గడిచినట్టి కాలమైతే గడిచినాను రాదది, ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా,
ప్రియులార ధైర్యం తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునట్లు చేయుడి. ఒక్క ఆత్మనైన నేను రక్షింపకాయసువా, వట్టి చేతులతో నిన్ను రక్షించుట తగునా. తల ఉంచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి వందనాలు. మిషన్ సండేగా మేము జరుపుకుంటుండగా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ యొక్క పరిచయ నిమిత్తమై పురికొల్పమని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకుడైన నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపలో మరి యొక్క పునరుద్ధాన దినాన సజీవులంగా, ఆరోగ్యవంతులంగా ఆయన సన్నిధానంలో లెక్కించబడి ఇట్టి ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి యొక్క తరుణాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు మిషన్ సండేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రేషితోద్యమము, దైవ ప్రేరిత కార్యోన్ముఖత, అందరికీ శుభవార్త అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తూ ఆయన తన శిష్యులకు ద గ్రేట్ కమిషన్ అంటారు, ఒక ఆదేశాన్ని చేసినాడు. మార్కు సువార్తలో చూస్తాం 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇదే మాట మత్తయి సువార్తలో చూస్తాం 28వ అధ్యాయము 19వ వచనంలో, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ అవడానికి ముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఆదేశాన్ని శిష్యులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినారు. ఈరోజు విశ్వాసలంగా మనందరి కర్తవ్యం కూడా అదే. సర్వలోకానికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాలి. యేసు శుభవార్త ఏంటి? యేసు వార్తను ఈరోజు మనం ఈ లోకంలో ప్రకటించాలి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారి యొక్క జనన ఘట్టంలో
లూకాసు వార్తలు చూస్తాం 2 అధ్యాయము 10-11 వచనాల్లో ఆయన జననం అనేది ప్రజలందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానం. కారణం ఏంటి అంటే, అంతటి సంతోషానికి కారణం ఏంటంటే రక్షకుడు పుట్టినాడు. అంటే సువార్త అనేది రక్షణను గూర్చి మరియు రక్షకును గూర్చి ప్రకటించేటటువంటి వార్త. యోహాను సువార్తలో చూస్తాం 3:16 వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ సువార్త దేవుడు లోకాన్ని ప్రేమించినటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటటువంటి వర్తమానం. ఎందుకు దేవుని యొక్క ప్రేమ వర్తమానంగా మారింది అంటే, శుభవర్తమానంగా మారింది అంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్యజీవం పొందుతారనేది దేవుని యొక్క ప్రణాళిక. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ నశించిపోకుండా నిత్యజీవం పొందుతారు. ఈ వార్తను ప్రకటించడానికి నిన్ను నన్ను ప్రభు పిలిచినాడు. గత 2000 సంవత్సరాల పైచిలుకు యేసును విశ్వసించిన విశ్వాసులందరూ ఇదే పని చేస్తున్నారు. క్రీస్తుని ఎరుగునటువంటి వారికి క్రీస్తును పరిచయం చేస్తున్నారు. వివిధ జనాంగాల్లో వివిధ ప్రజల మధ్య యేసు క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించినారు. దానికోసం ఎన్ని త్యాగాలు చేయాలో అన్ని త్యాగాలు చేస్తున్నారు. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడినారు. యేసును గూర్చి ప్రకటన వారికి ప్రాణాధారమైనట్లుగా వారు సువార్తను ప్రకటించినారు. ఈరోజు అట్టి సువార్తను మన పితరుల ద్వారా అందుకున్న మనము ఈ లోకములో దేవుని ఎరుగనటువంటి వారికి సువార్త ప్రకటించేటటువంటి భారాన్ని, బాధ్యతను కలిగి ఉన్నామని, ఇది విశ్వాసులందరి కర్తవ్యమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు సువార్త అనేది అయ్యగారులు, ఇవాంజలిస్టులు చేసే పనిగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది అయ్యగారులు, ఇవాంజలిస్టులు మాత్రమే కాదు, కానీ విశ్వాసులందరూ చేయాల్సినటువంటి కర్తవ్యం. ఈ సువార్తను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా ఈ సువార్త అందరికీ ఉచితంగా అనుగ్రహించబడిన బహుమానం. ఈ సువార్తను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఈ సువార్త ఉచితంగా అనుగ్రహించబడింది, ఇది బహుమానంగా అనుగ్రహించబడింది. దేవుని యొక్క మహాకృపలో, ఆయనకు ఉచితమైనటువంటి కృపలో దేవుడు ప్రపంచమంతటికి, లోకమంతటికి సువార్తను అందించినాడు. అందుకనే మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో సువార్త అందుకోవడానికి అందరికీ ఆహ్వానాన్ని ఇక్కడ పలుకుతూ ఉన్నారు. మొదటి వచనంలో చూస్తాము, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇక్కడ ఒక నూతనమైనటువంటి ఆర్థిక విధానాన్ని, ఆర్థిక పంధాను ప్రజలకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఆహారాన్ని కొనడానికి డబ్బులు కావాలి. ఆహారం భుజిస్తే కొంతసేపే అది మన శరీరంలో శక్తిగా ఉంటుంది. కొంతసేపు మాత్రమే శక్తిని మనకు ఇస్తుంది. కానీ దేవుడు మన ఆత్మలకు కావలసిన పౌష్టికాహారాన్ని ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ఆత్మలు బలపడడానికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని ఆయన ఉచితంగా అనుగ్రహించున్నాడు. ఈ పౌష్టికాహారాన్ని ఏ విధంగా మనం పొందాలి? ఏ విధంగా పొందాలి అంటే 3 విషయాలు మనం
ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొద్దకు రావాల. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. ఆయన తన ఆహ్వానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాల. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయన యొద్ద వినాలి. ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు వినాలి. బైబిల్ తెరిచినప్పుడు, దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని వినాలి. 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, 55వ అధ్యాయం 2వ వచనం 2వ భాగంలో, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవియొగ్గి నా యొద్దకు రండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మనము బైబిల్ చదివేటప్పుడు మనసు పెట్టం, వాక్యం వినేటప్పుడు చెవియొగ్గం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆయన సువార్తను ఉచితంగా అందుకుంటున్న మనము ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్ద ఆయన చెప్పిన మాటలు వినాలి. ఇది 2వది. 3వది 6వ వచనంలో చెప్తాడు, ఆయన్ను వెదకాలి, ఆయన్ను వేడుకోవాలి. చెప్తాడు ఇక్కడ, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన వెదకాలి, ఆయన వేడుకోవాలి. ఇక్కడ సమీపంగా ఉండగానే అంటే దేవుడు మనకు దూరంగా వెళ్ళిపోవడానికి ఆయన ప్రణాళిక చేస్తున్నాడని కాదు. చాలాసార్లు మనకు మనమే దేవునికి దూరంగా జరుగుతూ ఉన్నాం. మనకు మనమే దేవునికి మనకి మధ్య బ్యారియర్స్ని, అడ్డుగోడల్ని నిర్మించుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి దూరమయ్యేంతగా మన జీవితాలు, మన జీవన విధానం ఉండడానికి వీల్లేదు. తర్వాత ఆయన దగ్గరకు రావడం కూడా కష్టం కావచ్చు, లేదా దేవుడే మనల్ని తన తీర్పులను తీసుకొని రావచ్చు. ఆయన యొద్దకు రండి. రక్షణ అందరికీ ఉచితంగా అనుగ్రహించబడుతుందని గ్రహించండి. ఉచితంగా పొందినది ఉచితంగా ఇతరులతో పంచుకోవాల్సిన అగత్యాన్ని, అవసరాన్ని గుర్తించండి. ఇది మొదటి విషయం. 2వది ఏంటంటే, సువార్త అన్ని అడ్డంకులను అధిగమిస్తుంది. ఇది శుభవర్తమానం కదా, అందరికీ శుభాన్ని కాంక్షించేది, లోకమంతటికి దేవుని చేత అనుగ్రహించబడినటువంటి సువార్త కదా. ఇది అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఉంది. కుల, మత, సాంస్కృతిక, ఆర్థిక, భాష, ప్రాంతీయ, విద్యా భేదాలను, ఇవేవీ సువార్తకు ఆటంకం కావు. ఇవేవీ సువార్తకు బ్యారియర్స్గా ఉండడానికి వీల్లేదు. ఆది సంఘంలో యూదులు, అన్యులు, జెంటైల్స్, వారి మధ్య కొన్ని బ్యారియర్స్ ఉండేవి. ప్రభు వాటిని తొలగించడానికి ఒక ప్రణాళిక చేస్తున్నాడు. దానికోసం ఆయన 2 మనుషుల్ని సిద్ధం చేస్తున్నాడు. పేతురు మరియు కొర్నేలి. ఈ పేతురు యూద మతస్థుడు, యూదులకు చెందినవాడు. ఆయన విద్యలేని పామరుడు, వాక్యంలో చూస్తాం మనం. తరువాత బోధకుడుగా మారినటువంటి మత్స్యకారుడు. ఆయనలో ఏ గొప్పతనము లేదు. ఇక్కడ కొర్నేలి అయితే ఆయన చాలా ధనవంతుడుగా ఉంటున్నాడు, అన్యుడుగా, జంటాయిలుగా ఉంటున్నాడు, ఒక సైనికాధికారిగా ఆయన ఉంటా ఉన్నాడు అక్కడ. ఈయన దగ్గర, పేతురు దగ్గర వాక్యం వినాల్సినటువంటి అగత్యం బహుశా ఆయనకు లేదేమో. కానీ దేవుని యొక్క ప్రణాళికలో వారిద్దరిని దగ్గర తీసుకొచ్చినాడు. ఇద్దరిని ప్రభు సిద్ధపరుచున్నాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవదూతతో ద్వారా మాట్లాడించున్నాడు. నీ ధర్మ కార్యాలు తెలుసున్నాయి,
నీ భక్తి గుర్తించబడింది. పేతురు యొప్పేలో ఉంటే ఆయనతో మాట్లాడినాడు ప్రభు, ఒక దర్శనాన్ని ఇచ్చున్నాడు. ఇద్దరినీ సిద్ధపరిచి క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక క్రొత్త అధ్యాయం లిఖించబడ్డానికి, ఒక క్రొత్త అధ్యాయము ఆవిష్కరించబడ్డానికి ఇద్దరు కారణమైనారు. అది ఎట్లా సాధ్యపడింది అంటే దేవుడు వారిద్దరినీ సిద్ధపరిచినప్పుడు ఆ సిద్ధపాటుకు ఇద్దరు లోనైనారు. దేవుని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో ప్రభు దేని విషయంలో అయినా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటే మనం రెసిస్ట్ చేస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడు రెసిస్ట్ చేయమాకండి. ఆయన మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సిద్ధపాటుకు లోపడాలి. ఇదిగో చిత్తగించుము, నీ దాసుడు వినుచున్నాడు, నీ దాసుడు సిద్ధపడుతున్నాడు అని చెప్పండి. ఇక్కడ కొర్నేలి పేతురులను దేవుడు సిద్ధపరిచినాడు. ఇక వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క జాతి భేదాలు ఏవి వారికి అడ్డం కాల. కాబట్టే వారు మాట్లాడగలిగినారు. పేతురు అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆయన పక్షపాతి కాడని నిజంగా గ్రహించాడు. 36వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించినాడు. ఆయన అందరికీ ప్రభు అని ఇద్దరు గుర్తించారు. ఆయన అందరికీ ప్రభు అని ఆయన పక్షపాతి కాడున్న విషయాన్ని గుర్తించగలిగినారు. దేవుని ప్రేమను బిడ్డారా, మన దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క బ్యారియర్స్, ఎదుటి వ్యక్తుల్ని చేరుకోవడానికి, సువార్తతో వారిని ఆకర్షించడానికి, సువార్తను వారికి పంచడానికి మన మధ్య అనేక బ్యారియర్స్ని మనం కలిగి ఉంటా ఉన్నాం. ఈరోజు కుల బ్యారియర్స్ అనేవి భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. ఒక కులానికి ఇంకొక కులానికి పడడంలా క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన యందు యూదులని గ్రీసు దేశస్తులని ఏ భేదం లేదని ప్రభు చెప్తా ఉంటే, ఈరోజు దేవుని బిడ్డలంగా సాక్ష్యాన్ని అందించాల్సినటువంటి మనము, సువార్తను ప్రకటించాల్సిన మనము, ఈ యొక్క అడ్డంకులన్నింటినీ అధిగమించగలిగేటటువంటి సువార్తను కలిగి ఉన్న మనమే సువార్తకు అడ్డంకులుగా, అడ్డుబండలంగా ఉంటున్నామేమో. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఆది సంఘంలో ఆ మిషనరీస్ సువార్త పరిచర్యను చాలా సీరియస్గా తీసుకున్నారు. నీవు నేను కూడా ఈరోజు ఆ పని చేయాలి. సువార్త వ్యాప్తి అనేది స్టాగ్నేషన్కి వచ్చినట్లుగా కనబడుతున్నటువంటి ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ప్రభు వైపునకు చూడండి. అడ్డంకులు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. దేవుని సువార్తను లోకమంతటికి ప్రకటించడానికి ఆయత్తపడండి. ఇది రెండవది. మూడవ అంశం ఏంటంటే, ఈ సువార్త ప్రకటన అనేది దేవుని కొరకు శిష్యులను సంపాదించే పని. ఆయన కొరకు శిష్యులను సంపాదించే పని. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్, సంఘంగా, విశ్వాసంగా మనకు ఇవ్వబడినటువంటి ఆ విధి కర్తవ్యం ఏంటంటే, ఎవరైతే మనకు తారసపడతా ఉన్నారో వారందరినీ ప్రభు యొక్క శిష్యులుగా చేయాలి. ఇది నా పని కాదు అని మీరు అనుకోమాకండి. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు విశ్వాసాన్ని ఇచ్చినాడు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన తన రక్షణ అనుగ్రహించినాడు. మనకు అనుగ్రహించబడిన రక్షణను ఇతరులతో పంచుకోవాల్సినటువంటి సత్యాన్ని గుర్తించండి. ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరికీ ప్రభు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరికీ పంచాల్సిన బాధ్యత, క్రీస్తును అందించాల్సిన బాధ్యత మనలో ఉందని గమనించండి. ప్రభు శిష్యులను పిలిచినప్పుడు సువార్త పాఠ్యభాగంలో చూసినాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నా వెంబడి రండి, మిమ్ములను మనుషులను పట్టు జాలరుగా చేతురని వారితో చెప్పారు. వెంటనే వారు తమ తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన్ని పిలిచినాడు. ఆయన మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని. కొంతమంది ఏమో చేపలు పడతా ఉంటే వాళ్ళని పిలిచినాడు. కొంతమంది వలలు బాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని పిలిచినాడు.
నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు, ఏ పని చేస్తా ఉన్నప్పుడు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రభు నిన్ను ఆయత్తపరుస్తున్నాడు ఒకసారి గమనించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ సువార్త ప్రకటన ప్రారంభించిన తర్వాత ఎక్కడ ఆయన ఆగినట్లేదు. మార్కు సువార్తలో చూస్తాం, వెంటనే అంతటా వెంటనే యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ పోయినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన చేసిన పనులను సువార్త ప్రకటన గురించి రాయబడింది. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించును. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సువార్త ప్రకటన, ఆ స్వస్థత కార్యాలు జరిగిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఈ పరిచర్య చేస్తూ ఉంటే ప్రజల యొక్క స్పందన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రజలు కూడా ఎవరెవరైతే స్వస్థత పొందినారో, ఎవరెవరైతే యేసు చేసిన స్వస్థత కార్యాలు చూస్తున్నారో, ఆయన బోధ విన్నారో, వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన యొద్దకు బలహీనందరినీ తీసుకొస్తూ ఉన్నారు, రోగగ్రస్తులను తీసుకొస్తూ ఉన్నారు. పెద్ద లిస్ట్ ఇచ్చినాడు అక్కడ బైబిల్లో. వారందరినీ ప్రభు స్వస్థపరుచున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు దగ్గరకు బాధలో ఉన్న వారిని, రక్షణకు దూరమైన వారిని, రక్షణకు అవసరం ఉన్న వారిని తీసుకొని రావాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు. వాక్యంలో అంటాడు ఇక్కడ 25వ అధ్యాయం 2వ భాగంలో, బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ప్రభువారు దగ్గరకు బహుజన సమూహాలు వచ్చినాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరినైనా దేవుని దగ్గర తీసుకొచ్చినావా? ఒక ఆత్మ రక్షణ కోసమైనా నువ్వు పాటు పాడుతూ ఉన్నావా? మల్లెల దావీదు గారు పాట పాడినారు, దినమునకొక్కరికైనా తెలుపుమమ్మ, ఏడాదికొక ఆత్మనైనా నెనరుతో రక్షింప నేర్చుకోమ్మా. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్ని ఆత్మలు రక్షించినాం, ఎంతమందిని దేవుని కోసం సంపాదించగలిగినాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పాడబడతాం కదా, రిక్త హస్తములతో రావలదు సన్నిధికని. ఇక్కడ దేవాలయంలో కానుకలు అర్పించే పాట కాదు అది. దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని ఆత్మలతో ఆయన సన్నిధానికి పోయినావు అనేది ప్రభువు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డలారా, ఈ సువార్త నీవు ప్రకటిస్తూ ఉన్నావా? యేసునొద్దకు జనములను తీసుకుని వస్తున్నావా? దేవరాజ్య వ్యాప్తిలో నీ పాత్ర ఏమిటో గుర్తించినావా? ఇంకా నిమ్మకున్నట్లుగానే ఉంటున్నావా? ఇది నాది కాదులేనే ఆలోచన చేస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతటందరూ మారు మనసు పొందాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధానంలో వంగాలనే వాక్య నెరవేర్పు నా జీవితాల్లో నెరవేరాలంటే నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురపరిచే విషయంలో, సువార్తను అందించే విషయంలో మిషనరీ జీవులతో పనిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలాంటి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించాలని, అలాంటి ఆత్మల భారాన్ని మన హృదయాల్లో దేవుడు అనుగ్రహించాలని, తద్వారా దైవరాజ్య వ్యాప్తిలో నీవు నేను పాలిభాగస్థులమై ఉండి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించి దీవించి కాపాడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రభు నీకు వందనాలు. నీ మహాకృపలో మీరు మాకు అనుగ్రహించిన రక్షణను, మీరు మాకు అనుగ్రహించినటువంటి సువార్తను, మీరు మాకు అనుగ్రహించిన మీ రక్షకుని ప్రభా ఈ లోకంలో పంచుకోవడానికి మీ సహాయం దయచేయండి. మీ కృపార్థమై నీ బిడ్డైన మమ్మల్ని అందరినీ నీ పరిచర్య జరిగించడానికి ఆయత్తపరచండి. రోజుకొకరికైనా సువార్త చెప్పడానికి, సంవత్సరంలో ఒకరినైనా రక్షించడానికి మాకు నేర్పించండి. ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని సంధిస్తూ ఉన్నప్పుడు, మమ్మల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, మాలో ఉన్న బ్యారియర్స్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మేము రెసిస్ట్ చేయక నీ సన్నిధానంలో మీకు లోబడ్డానికి సాయం దయచేయండి. మీరు ఉచితంగా మాకు అనుగ్రహించిన సువార్తను మేము ఉచితంగా ప్రజలందరికీ అందించగలిగేటటువంటి గొప్ప కృపలోనికి మమ్మల్ని నడిపించమని
ప్రభా నీ పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఈ కరోనా వ్యాధి ప్రబలుతున్నటువంటి దినాల్లో ప్రభు నీ బిడ్డలైన వారందరినీ మీరు క్షేమంగా భద్రపరచుకుని అడుగుతున్నాం. నీ రెక్కల మాటను భద్రపరచండి. నీ షకీనా మేఘమును బిడ్డలతో ఉంచండి. విడువని ఎడబాయని మీ సన్నిధిని ఉంచండి. మీరు చెప్తా ఉన్నారు కదా, చూడుము నేను నా అరచేతుల్లోనే చెక్కొని ఉన్నానని. ప్రభా బిడ్డలందరినీ మీ అరచేతుల్లో చెక్కొని భద్రపరచుమని, తద్వారా నేను క్షేమమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. ప్రపంచమంతా, భారతదేశం అంతా నేను ప్రజలు ఎంతగానో కలవరపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ కృపను విస్తరింపజేయమని, నీ స్వస్థత శీఘ్రమే అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. ప్రభు అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. గత వారమంతా కాపాడినట్లుగా ఈ రాని వారమంతట్లో మీరు కాపాడి భద్రపరచమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతియు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోకి దిగాను. మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు తోడే ఉండును గాక. మీ ఆత్మకును తోడై ఉండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించు. ప్రభువా మమ్మును కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన అందరం కలిసి చెప్పుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము నిలువాడు మరి ఎవడు లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్నెరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణుజొచ్చి ఉన్న వినయసైకులమైన మేము ఏ విరోధుల భయముకు బలమునకు భయపడుకున్నట్లు మా శత్రుల ప్రయత్నములన్నిటి నుండి మమ్ము తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభము వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్ము కాపాడి మేము ఏ పాపంలో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరుపబడినట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేదనను మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా,
నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహముందు నీ సత్యము తెలుసుకొను జ్ఞానమును పరముందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మీకందరికి తోడే ఉండునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతి కేసునామము పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతి యేసునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో మెన్నాడు గోయు దూర నేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము చాటుదాము